ఒకప్పుడు ఒక అందమైన గ్రామం దగ్గర పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసి సంతోషంగా జీవించేవి. వాటిలో ఒక చిన్న పిచ్చుక మరియు ఒక తెలివైన కాకి మంచి స్నేహితులు. పిచ్చుక చాలా కష్టపడే స్వభావం కలది. మనమే కష్టపడితే మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని నమ్మేది. కానీ కాకి మాత్రం కొంచెం అలసత్వం ఉన్నది. ఈరోజు బతికితే చాలు, రేపు గురించి ఎందుకు ఆలోచించాలి అని అనుకునేది. ఒకరోజు పిచ్చుక ఇలా చెప్పింది: స్నేహితా, మనం వ్యవసాయం చేద్దాం. విత్తనాలు వేసి పంట పెంచితే భవిష్యత్తులో మనకి ఆహారం కొరత ఉండదు. కాకి నవ్వుతూ చెప్పింది: అయ్యో, అంత కష్టం ఎందుకు? అడవిలో ఎక్కడ చూసినా తినడానికి దొరుకుతుంది కదా. పిచ్చుక మళ్ళీ చెప్పింది: ఇప్పుడు ఉంది, కాని ఎప్పుడూ ఉండదు. వర్షాలు లేకపోతే, పంటలు లేకపోతే అప్పుడేం చేస్తాం? కాకి పెద్దగా పట్టించుకోలేదు. కాని పిచ్చుక తన నిర్ణయం మార్చుకోలేదు. అది ఒక చిన్న పొలం ఎంచుకుని అక్కడ నేలను శుభ్రం చేయడం ప్రారంభించింది. రోజూ ఉదయం లేచి పిచ్చుక కష్టపడి పని చేసేది. నేల దున్ని, విత్తనాలు వేసి, నీళ్లు పోసి పంటను చూసుకునేది. కాకి మాత్రం చెట్లపై తిరుగుతూ, తినటం, ఆడటం చేసేది. ఒకరోజు కాకి వచ్చి చూసింది. పిచ్చుక చెమటోడ్చుకుంటూ పని చేస్తోంది. ఇంత కష్టం ఎందుకు అని అడిగింది. పిచ్చుక నవ్వుతూ చెప్పింది: ఇది కష్టం కాదు, ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. కాకి మళ్ళీ నవ్వింది: నువ్వు చాలా సీరియస్గా తీసుకుంటున్నావు. రోజులు గడిచాయి. వర్షాలు వచ్చాయి. పిచ్చుక వేసిన విత్తనాలు మొలకెత్తాయి. పచ్చగా పొలం నిండిపోయింది. పిచ్చుక ఎంతో ఆనందించింది. ఇక కాకి మాత్రం అప్పటికీ తన అలవాట్లే కొనసాగించింది. కొన్ని నెలల తర్వాత ఎండలు మొదలయ్యాయి. అడవిలో ఆహారం కొరత వచ్చింది. చెట్లపై పండ్లు తగ్గిపోయాయి. జంతువులు, పక్షులు ఆహారం కోసం ఇబ్బంది పడటం ప్రారంభించాయి. కాకి కూడా ఆకలితో అలమటించింది. ఎక్కడా తినడానికి దొరకలేదు. అప్పుడు అది పిచ్చుక దగ్గరకు వచ్చింది. అక్కడ ఏమి చూసిందంటే, పిచ్చుక పొలంలో బంగారు రంగులో పండిన ధాన్యం. పిచ్చుక సంతోషంగా ఆహారం సేకరిస్తోంది. కాకి ఆశ్చర్యపోయింది. అయ్యో, నువ్వు చెప్పింది నిజమే, నేను అప్పుడే వినాలి అని అనుకుంది. అది పిచ్చుక దగ్గరకు వెళ్లి నమ్రంగా చెప్పింది: స్నేహితా, నాకు చాలా ఆకలి వేస్తోంది. నేను తప్పు చేశాను. నువ్వు కష్టపడినప్పుడు నేను నవ్వాను. ఇప్పుడు నన్ను క్షమించు. పిచ్చుక దయగలది. అది ఇలా చెప్పింది: స్నేహితుడివి కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. కాని ఒక విషయానికి గుర్తుపెట్టుకో, కష్టం చేసినవారికే ఫలితం దొరుకుతుంది. అది కాకికి కొంత ఆహారం ఇచ్చింది. కాకి చాలా సంతోషించింది. ఆ రోజు నుండి కాకి తన తప్పు గ్రహించింది. తరువాతి సీజన్లో పిచ్చుకతో కలిసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ కలిసి పని చేయడం ప్రారంభించారు. ఈసారి కాకి కూడా కష్టపడి నేలను దున్నింది, విత్తనాలు వేసింది, నీళ్లు పోసింది. కాలం గడిచింది. మళ్లీ పంట పండింది. ఈసారి ఇద్దరూ కలిసి ఆనందించారు. కాకి చెప్పింది: స్నేహితా, నువ్వు నాకు జీవితంలో పెద్ద పాఠం నేర్పించావు. కష్టం లేకుండా ఫలితం రావడం అసాధ్యం. పిచ్చుక చిరునవ్వుతో చెప్పింది: మనకు తెలిసిన మంచి విషయాన్ని ఆచరించడం ముఖ్యం. ఇద్దరూ సంతోషంగా జీవించారు. అడవిలోని ఇతర పక్షులు కూడా వారి కథ చూసి కష్టపడి పని చేయడం ప్రారంభించాయి. నీతి: కష్టపడితేనే విజయము వస్తుంది. భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధపడాలి.